ఎస్ గుడ్ ఈవినింగ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు వస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇండియా అమెరికా మధ్య గ్యాప్ నేపథ్యంలో ట్రంప్ ఇండియా పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇండియాను పక్కన పెట్టాలి అనుకుంటే అయ్యేది కాదని ట్రంప్కు అర్థం కావడం వల్లే ఇండియా పర్యటనకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు మళ్లీ తెరపైకొచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. భారతదేశంతో వాణిజ్య చర్చలు బాగానే జరుగుతున్నాయని పేర్కొన్నాడు. అలాగే వచ్చేడాది భారత పర్యటనకు వస్తున్నానన్నాడు. వైట్ హౌస్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లో ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీ తనకు ఆప్తమిత్రుడని, చాలా గొప్ప వ్యక్తి అంటూ కూడా అభివర్ణించాడు. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చాలా వరకు ఆపివేసిందని ట్రంప్ చెప్పుకొచ్చాడు ఈ సందర్భంగా. అయితే ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఈ వాదన అధికారికంగా అయితే ధృవీకరించలేదు. ట్రంప్ గతంలో కూడా భారత్ రష్యా చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించిందని చాలాసార్లు చెప్పుకొచ్చాడు. రష్యా చమురు ఆయుధాల కొనుగోళ్లపై 25% జరిమానాతో పాటు 50% సుంకాలు అమెరికా ఇండియాపై విధించింది మనకు తెలుసు. ఇండియా చమురు కొనడం వల్లే రష్యా యుద్ధం చేస్తోందని ట్రంప్ పదే పదే చెబుతూ వచ్చాడు. ఇండియా భారీగా చమురు కొనుగోళ్లు రష్యాకు నిధులు సమకూర్చుతోందని వాదిస్తుండగా ఇండియా అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. మరి రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించిన ఇండియా ప్రస్తుతం ఆ లోటును అమెరికా నుంచి భర్తీ చేస్తోంది. అగ్రరాజ్యం నుంచి భారీగా ఇండియా చమురు కొనుగోలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతానికి అమెరికా ఇండియా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా కృషి చేస్తున్నాయి. త్వరలోనే ఇదో కొలిక్కి వస్తుందని కూడా ట్రంప్ చెప్పాడు. తాను ఇండియాకు వెళుతున్నానన్న ఆయన వచ్చేడాది తన పర్యటన ఉంటుందన్నాడు. అయితే ఖచ్చితమైన తేదీలైతే వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యలు క్వాడ్ శిఖరాగ్ర సమావేశంపై ఉన్న అనిశ్చితి మధ్య రావడం విశేషం. జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, భారతదేశాలతో కూడిన క్వాడ్ సమ్మిట్ ఈ సంవత్సరం చివరిలో ఇండియాలో జరగాల్సి ఉంది. 2025 సమావేశానికి తుది తేదీలు ఇంకా ఖరారు కాలేదు. రష్యా చమురు దిగుమతుల విషయంలో భారత్పై అమెరికా ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం చూస్తే అక్టోబర్లో రష్యా నుంచి భారత చమురు దిగుమతులు కొద్దిగా పెరిగినా తాజా ఆంక్షల తర్వాత ప్రధాన భారతీయ, చైనీస్ రిఫైనరీలు కొనుగోళ్లు తగ్గించాయి. చౌకైన రష్యన్ చమురుపై భారత్ ఆధారపడుతోందని అమెరికా విమర్శిస్తోంది. చైనా తర్వాత రష్యా ముడి చమురును దిగుమతి చేసుకునే రెండో అతిపెద్ద దేశం భారత్. 2024లో దేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 35 నుంచి 40% ఉంది. 2021లో ఇది కేవలం 3% మాత్రమే ఉండేది. అయితే దేశీయ అవసరాల కోసమే రష్యా నుంచి చౌక చమురు కొంటున్నామని ఇండియా చెబుతూ వస్తోంది. ఇక అమెరికా నుండి భారీగా చమురు, గ్యాస్ దిగుమతులను ట్రంప్ ప్రోత్సహిస్తున్నాడు. ఇంధన సహకారాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఇరు దేశాల మధ్య చర్చలు సాగుతున్నాయని భారత విదేశాంగ ప్రతినిధులు తెలిపారు. భారత్ అమెరికా సంబంధాలు గత నెలలో రష్యా చమురు కొనుగోళ్లతో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు మళ్లీ సానుకూల దిశలో కదులుతున్నాయి. ట్రంప్ మాత్రం తాను మోడీతో మాట్లాడుతున్నానని, ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని మాత్రం చెబుతూనే ఉన్నాడు. ప్రస్తుతానికి అమెరికా భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $190 బిలియన్లు దాటింది. మరి ఈ మొత్తాన్ని $500 బిలియన్లకు పెంచాలంటూ ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి అలాగే ప్రస్తుతానికి ట్రంప్ మరొక్కసారి తన రూటు మారుస్తున్నాడా? పదే పదే మన ప్రధాని మోడీని పొగడ్డం కానీ, అలాగే తనకు మంచి ఆప్తమిత్రుడు అని చెప్పడం వెనక, అలాగే వాణిజ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయని భావిస్తున్నాడు. ఓవరాల్గా ఏం జరుగుతోంది? మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మీ ఆడియో రావట్లేదు, ఒక్కసారి. హలో హలో. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఎస్ సార్, డన్. సార్ ముఖ్యంగా చూస్తే కనుక ఓవరాల్గా అంటే ఇప్పుడు ఈ వాణిజ్య సంబంధాల గురించి పదే పదే మాట్లాడుతూ వస్తున్నాడు ట్రంప్. ఈ ప్రస్తుతానికి ఎలా ఉన్నాయనుకోవచ్చు? ఏమిటి సిచ్యువేషన్?
పర్వాలేదు, బాగానే ఉన్నది. మనం అంతా అమెరికాని ఎలా చూస్తున్నామంటే, వాళ్ళ వీసా వ్యవహారం చూస్తున్నాం. భారతీయులు ఎంతమందికి వెళ్తున్నారు ఏంటంటే అది కరెక్ట్ కాదు వాళ్ళ దృష్టి నుంచి. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళ దేశానికి ఎక్కువ జనం రాకూడదని. అది మనకు మంచిది కాదు. ఆ పరిస్థితి ఉన్నది. వాణిజ్యంలో కూడా ట్రంప్ టీం అంత ఎక్స్పీరియన్స్ పీపుల్ కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళు, రాజకీయానికి కొత్తగా పదవులకు వచ్చిన వాళ్ళు ఏదో వాళ్ళని నొక్కేసి వీళ్ళని తొక్కేసుకుంటే అలాగ అవటం లేదు. వాళ్ళు చైనా ఏదో దారిలో పడతాదంటే దారిలో పడలేదు. భారతదేశం కూడా ఏదో లొంగిపోతుంది బెదిరిస్తే అంటే లొంగలేదు. తర్వాత రష్యా, చైనా, భారతదేశం కూడా కలుస్తున్నారు. వాళ్ళ మధ్యన చైనా భారతదేశం మధ్యన విభేదాలు ఉండినా కొన్ని విషయాల్లో కోఆపరేట్ చేస్తున్నారు అని రాగానే వాళ్ళు కూడా తొందరపడ్డారు. అన్నిటికంటే ముఖ్యం, సెప్టెంబర్ 3వ తారీఖు వ్లాదిమిర్ పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ చైనాలో ఉన్నారు మీటింగ్కి. అక్కడ ప్రెస్ అడిగారు, ఏంటి మీరు చైనా భారతదేశం కలుస్తున్నారంటే ఆయన ఒకటే మాట్లాడతారు, చైనా భారతదేశం అమెరికాకి పెద్ద పార్ట్నర్, పెద్ద వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళని అవమానంగా చూసి వాళ్ళని బెదిరిస్తూ ఉంటే ఎలాగా? అది కరెక్ట్ కాదు అన్నాడు. ఆ రోజు నుంచి ట్రంప్ మారాడు. తారీఖుల మీద చూస్తే సెప్టెంబర్ 3 మారాడు. చైనా మీద తగ్గించుకున్నాడు, భారతదేశం మీద కూడా తగ్గించుకుంటాడు. తర్వాత ఆయన కూడా అక్కడ కొద్దిగా వ్యతిరేకత దేశంలో వస్తున్నాయి అని అది తెలుసు. అందువల్ల అంటే అతను కొన్ని విషయాల్లో రేస్ చేశాడు. రష్యా నుంచి మనం చమురు కొంటున్నాం అని అంత తీవ్రంగా ఓపెన్గా రేస్ చేయకూడదు, కానీ రేస్ చేశాడు. ఇవన్నీ ఇలా ఉండగా గత వారంలో కానీ ఒక పర్మిషన్ ఇచ్చాడు భారతదేశానికి, అది ఎవరు రిపోర్ట్ చేయట్లేదు. 6 నెలల ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. దేనికంటే చాబహార్ పోర్ట్ హార్బర్ ఉన్నది ఇరాన్లో. ఆ హార్బర్ మనం దాన్ని ఫైనాన్స్ చేస్తున్నాం. అది 500 మైళ్ళు దూరం ఆఫ్ఘనిస్తాన్కి డెవలప్ చేస్తున్నాం. అది ఇరాన్లో ఉన్నది ఆ పోర్ట్. ఇరాన్తో ఎవరు వ్యాపారం చేయకూడదంటే మనకి ఎక్సెప్షన్ ఇచ్చారు. 6 నెలల టైం అంటే మళ్ళీ 6 నెలల ఎక్స్టెన్షన్. ఇంతట్లో ఆ పళ్ళన్నీ పూడిపోతాయి. అయిపోగానే ఆఫ్ఘనిస్తాన్కి మొదటిసారి గత 100 సంవత్సరాలు 200 సంవత్సరాల్లో సముద్రానికి ఇంకో దారి ఉంటుంది, పాకిస్తాన్ ద్వారా కాకుండా. పెద్ద డెవలప్మెంట్. అమెరికా దాన్ని ఆప్ చేయలేదే. రష్యన్ చమురు ఆప్ చేయమంటున్నారు, కానీ ఇరాన్లో నుంచి దారి ఆప్ చేయమలేదు. సో మనకి పూర్తిగా వ్యతిరేకం, మనకి విరోధం కాదు. వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు చేసుకుంటారు. పాకిస్తాన్తో సంబంధాలు పెంచుకోవచ్చు, చైనాతో పెంచుకోవచ్చు, అది మనం అలా చూడకూడదు. మనకి ముఖ్యంగా బిజినెస్ చేసుకోవాలి, టారిఫ్స్ తగ్గించాలి. తర్వాత ఇతరుతో గొడవ దేనికి? ప్రపంచంలో పెద్ద దేశం, పవర్ఫుల్ దేశం, దానికి ప్రెసిడెంట్ మొండిగా ఉంటాడు, తగు దేనికి? అందరూ ఆయనతో సరిపెట్టుకుంటున్నారు కదా, అందరూ పొగుడుతున్నారు కదా, సో దారి తీసుకుని వెళ్ళిపోతున్నారు. సో పరిస్థితులు కూడా బాగానే వస్తున్నాయి భారతదేశానికి. మనం కూడా చాలా కేర్ఫుల్గా, ట్యాక్ట్ఫుల్గా ఉన్నాం. మాటలు పారేయలేదు, అసలు ఏం అవ్వలేదు, స్టిఫ్గా ఉన్నాం. సో పని జరగవచ్చు, మనకి వాళ్ళకి మంచి సంబంధం రావచ్చు. ఇప్పుడు 50% దాదాపు టారిఫ్స్ ఉంటే అది 0కి రావు, మినిమం 15%కి వస్తాయి. అంతవరకు తీసుకొచ్చేస్తాడు. 15 రోజుల్లో 20 రోజుల్లో అలా అవుతాయి. మనం కూడా ఎనిమిది పర్మనెంట్ కాదు, స్నేహం చేసుకుంటా పోవాలి. అవునండి సార్. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు దాదాపుగా ఆపినట్టుగా కనిపిస్తోంది ఇండియా. అయితే అమెరికా చేసినటువంటి ప్రెషర్ ఏమైనా వర్కౌట్ అయిందనుకోవచ్చు అంటారా? అమెరికా చెప్పడం వల్లే, అమెరికా ప్రెషర్ వల్లే ఏమైనా కొనుగోళ్ళు ఏమైనా తగ్గించామను అని అనుకోవచ్చు అంటారా? కొద్దిగా తగ్గించారు అంటే మార్కెట్ కూడా తగ్గిపోయింది ఆయిల్. సార్. సో పెద్ద రష్యా ఆయిల్ చమురు కొనటంలో పెద్ద అడ్వాంటేజ్ లేదు. ఒక 6 నెలల క్రితం అడ్వాంటేజ్ ఇవాళ లేదు. ఇంటర్నేషనల్గా ఆయిల్ ధరలు పడిపోయినాయి. అవునండి. రష్యా లెవెల్కి వచ్చేసింది. సో అమెరికాతో తగు వెతుకు ఈ టైంలో ఆ ఆలోచన కూడా ఉండొచ్చు భారతదేశానికి. మనం తగు పెట్టుకోలేము. అవునండి. ఆయిల్ ధర తగ్గిపోయింది ఇంటర్నేషనల్గా. రష్యాకి ఎంత తక్కువ ధరలో కొంటున్నాం, దాదాపు ఆ రేట్ అయిపోతుంది. మనం రష్యా నుంచి ఎందుకు కొంటాం మొదలు పెట్టాం? తక్కువ ధరకి ఇస్తారని, అంతే కదా. అవునండి. వాళ్ళ మీద ప్రేమతో కాదు, తక్కువ ధరకి ఇస్తున్నారు. మార్కెట్ కంటే 30% తగ్గించారు, 20% తగ్గించారు కాబట్టి వెళ్ళాం.
ఆ డిఫరెన్స్ పోయాక ఇంకేమున్నది వాళ్ళతో? అవును. ఏం లేదు. అది న్యాచురల్గా మార్కెట్ వల్ల మార్కెట్ తగ్గిపోతా వస్తే రష్యన్ ఆయిల్ కొనేదే లేదు. చేసి న్యాచురల్గా అవ్వచ్చు, అవ్వాలి కూడా. అవును. ఎందుకంటే మనకి అమెరికాతో ఈ పరిస్థితులు విరోధం వస్తే మనకు వ్యాపారం దెబ్బతింటుంది. ఉమ్, మనం ఆశపడేది మన యువకులు 1,00,000 మందికి వాళ్ళు పనిచేయటానికి కొత్త వాళ్ళకి సంవత్సరం సంవత్సరం వస్తే మన దేశం ఆనందంగా ఉంటారు కాబట్టి అవి కూడా కాపాడుకోవాలి. ఎస్ సార్. అమెరికాతో సంబంధం చెడిపోతే చాలా కష్టం. అవును. చెడిపోకుండా చూడాలి, గౌరవంగా చూసుకోవాలి. ఎస్ సార్. సార్ అంటే ట్రంప్ విధించినటువంటి 50% సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనుకోవచ్చు అంటారు? ఎఫెక్ట్ ఏమైనా స్టార్ట్ అయిందంటారా? తప్పకుండా స్టార్ట్ అయింది. ఉమ్, ఎందుకంటే మనం కొత్త మార్కెట్లకు వెళ్ళాలి, ఎత్తుక్కోవాలి. భారతదేశం మీద కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది కొద్దిగా. ఇంటర్నేషనల్గా వీళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారు అవన్నీ వచ్చినాయి. సో దేఫో తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది. అవి తీసారు అనుకో మళ్ళీ స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, మళ్ళీ ఫారెన్ డబ్బు వస్తుంది, అన్నీ వస్తాయి, తప్పకుండా ఉండాలి కదా. ఉమ్, వాళ్ళ ట్యాక్స్ వేయటం వల్ల మనం ఎగుమతి చేసే పరిస్థితులు అవన్నీ తగ్గుతాయి. 1% తగ్గినా 10% తగ్గినా తగ్గుతాయి. ఉమ్, తప్పకుండా నెగిటివే భారతదేశానికి. తట్టుకోవచ్చు, పర్వాలేదు, అది వేరే విషయం. ఉమ్. కానీ మనకు కంఫర్ట్ పోయింది కదా, అది పరిస్థితి. ఎస్ సార్. అయితే సార్ భారత్ తన జాతీయ ఇంధన ప్రయోజనాల దృష్ట్యా చూస్తే అమెరికాకి లోబడి ఉండడం కానీ లేదా అమెరికాకి తలొగ్గడం కానీ అది అంటే ఆలోచించగలమంటారా? అది దాన్ని ఎలా చూడాలి? మర్యాద ఇవ్వాలి ఇంటర్నేషనల్గా, మనకి తప్పదు ఒక్కోసారి. ఉమ్, ఒక పక్కన చైనాతో మనకు విరోధం ఉన్నది, ఒక పక్కన పాకిస్తాన్తో ఉన్నది, ఒక పక్కన బంగ్లాదేశ్తో ఉన్నది, ఒక పక్కన నేపాల్తో ఉన్నది. ఓపెన్ విరోధాలు ఇవన్నీ ఏం దాచుకున్న విరోధాలు కాదు. అమెరికాతో కూడా ఇలాంటి టైంలో విరోధం పెట్టుకుంటే వాళ్ళు రెచ్చగొడతా ఉంటారు. ఉమ్, ఆ సంబంధం తెగించకూడదు. ఉమ్, మన గౌరవం మనం కాపాడుకోవాలి. పాకిస్తాన్ లాగా మరీ దిగజారిపోయి బ్రతకటం కాదు. గౌరవం కాపాడుకుంటా మన అమెరికాతో సంబంధం జాగ్రత్తగా ఇవాళ చూసుకోవాలి. ఎందుకంటే మన చుట్టూరా విరోధీలు ఉన్నారు. ఉమ్, మనకి సాయం చేసినా చేయకపోయినా అమెరికా మనకు ఓపెన్గా మనకు వ్యతిరేకించకూడదు. సో తప్పకుండా ట్రంప్తో మంచి సంబంధం మెయింటైన్ చేస్తున్నారు, మెయింటైన్ చేయాలి. వాళ్ళు కొత్తగా అంబాసిడర్ కూడా అపాయింట్ చేశారు. ఉమ్. చాలా యువకుడు, భారతదేశానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోయేది, పర్మనెంట్గా వస్తా అంటున్నారు, మళ్ళీ వస్తున్నారు. సో ట్రంప్తో జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టైంలో, ఎస్ సార్. ఎస్ సార్. చూసుకోవాలి. ఎస్ సార్. అండ్ సార్ ఈ పర్సనల్ ఫ్రెండ్షిప్స్ అంటే వ్యక్తిగత స్నేహాలు అనేవి అంటే ఇటు మన ప్రధాని మోడీ అండ్ అధ్యక్షుడు ట్రంప్ విషయంలో ఈ పర్సనల్ ఫ్రెండ్షిప్ అనేది అంటే వ్యక్తిగత స్నేహం అనేది ఖచ్చితంగా ఇరు దేశాల వ్యాపార వాణిజ్య సంబంధాలపై పడే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే మన వైపు నుంచి ఆలోచిస్తే కనుక మనకి ఎంతవరకు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? పర్సనల్ రిలేషన్షిప్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి. ఉమ్, ఆ 1% అడ్వాంటేజ్ వచ్చినా చాలు. పర్సనల్ స్నేహం ఉండటం బెటరా, పర్సనల్ విరోధం ఉండటం బెటరా? స్నేహమే సార్. ఎగ్జాక్ట్లీ. అది వల్ల తప్పేం లేదు. అది చూసుకోవాలి, డిప్లొమసీ చూసుకోవాలి. మనం కెనడా 2 సంవత్సరాల క్రితం తెగిపోయినాయి సంబంధాలు. ఉమ్, మన ఎంప్లాయీ ఎవరో ఒకటేదో మర్డర్ కేసు ఆర్గనైజ్ చేశాడు వస్తే మనం ముందర కాదన్నాం. ఉమ్, తర్వాత మనం ఎంక్వైరీ చేస్తే దాంట్లో కొద్దిగా నిల్వ ఉన్నదని తేలింది. వెంటనే మనం కెనేడియన్స్తో తప్పు జరిగిపోయింది, మనం చేయలేదు, వీళ్ళు చేశారు, వారిని జైల్లో పెట్టాం. మళ్ళీ కెనడాతో మంచి సంబంధం, ఆ ట్రూడో అనేవాడు వెళ్ళిపోయాక వచ్చేసింది కదా మళ్ళీ. ఉమ్, ఇప్పుడు మంచి సంబంధం వచ్చింది కదా మళ్ళీ కెనడాతో. అవునండి. వాళ్ళకి మనం ఎప్పుడు డిప్లొమసీ కేర్ఫుల్గా చేసి స్నేహాలు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవును మనం సార్. పెద్ద ప్రెస్టీజ్ మీద వెళ్ళాలంటే అడుక్కొని తింటాం. ప్రెస్టీజ్ మీద వెళ్ళాలి, ఉమ్, ప్రెస్టీజ్ కాపాడుకోవాలి, డౌట్ లేదు. ఓకే. కానీ కొంచెం ట్యాక్ట్ఫుల్నెస్ కూడా ఉండాలి, ఎస్ సార్. కొంచెం తెలివితేటలు కూడా ఉండాలి. ఉండాలండి. అవును. మేనేజ్ చేసుకుంటా పోవాలి. లౌక్యం కూడా తెలియాలంటారు. ఏమంటారు? లౌక్యం కూడా తెలియాలి అంటారు. తెలియాలి బాగా ఎగ్జాక్ట్లీ సార్. తెలియాలి. లౌక్యంగా సార్ ఉండాలి. చాలా సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది. మరి ఈ వార్ విషయంలో ఇండియా ఖచ్చితంగా న్యూట్రల్గా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఉండగలదంటారా? గా ఉన్నాం కదా, అవునండి. యుక్రెయిన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఉమ్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ వచ్చాడు, వస్తే కలిసాడు, ఇక్కడ రాలేదు,
కలిశాడు కలిశాడు, నరేంద్ర అవును. మోడీ నా మీటింగ్లో. ఉమ్, కలిస్తే భారతదేశం చెప్తుంది మేము చౌకగా ఉన్నది కాబట్టి కొనుక్కుంటున్నాం, మాది పెద్ద మార్కెట్, పెద్ద దేశం, అంత డబ్బులు లేవు అని చెప్తే అతను కూడా ఒప్పుకున్నాడు. యూరోప్ కొంటుంది, వాళ్ళని ఆప్ చేయపోయారా? చైనా కొంటుంది, వాళ్ళు ఆప్ చేయపోయారా అని చెప్పారు. సో మనం భారతదేశానికి ఏ దేశంతో విరోధం లేకుండా చూసుకోవాలి. ఎస్ సార్. ఎందుకంటే మన సమీపంలో చైనా, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్పుడప్పుడు శ్రీలంక, అప్పుడప్పుడు మాల్దీవ్స్ చైనీస్ బలంతో మనల్ని ఎదిరిస్తున్నారు, మళ్ళీ అల్లరి చేస్తున్నారు, మనకి నష్టం కలిగిస్తున్నారు. ఎస్ సార్. అలాంటి సమయంలో ప్రపంచంలో ఉన్న ఒక్క అగ్రశక్తితో విరోధం కోరుకుని కొనుక్కుంటామా? ఉమ్, చేయకూడదు కదా, అవునండి. అనవసరం కదా, అది చూసుకో. ఎస్ సార్. సార్ అండ్ మోరోవర్ క్వాడ్ సమ్మిట్ ద్వారా యుఎస్ఏ అంటే అమెరికా ఇండియాపై ఒక రకమైనటువంటి వ్యూహాత్మక ఒత్తిడిని కానీ కలిగించడం కానీ అఫ్ కోర్స్ అండ్ ముఖ్యంగా ఒక వ్యూహాత్మక ఆధిపత్యాన్ని సాధించడం అనేది కానీ ఏమైనా ప్లానింగ్లో ఉందంటారా? అదేమైనా సాధ్యపడే అంశమేనా? ఒకటి ఏంటంటే అమెరికా చైనాతో గత 5-10 సంవత్సరాలు దగ్గర ఏంటంటే చైనాని వ్యతిరేకించే వాళ్ళు ఇంకెవరూ లేరు. ఉమ్, చైనాకి భారతదేశానికి గొడవలు జరుగుతున్నాయి, అందువల్ల భారతదేశాన్ని మనం ఉపయోగించుకోవాలని వాళ్ళు స్నేహానికి వచ్చారు. మనకి ఉపయోగం, చైనా మీద ఉపయోగం, చాలా ఉపయోగం పడ్డారు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఈ దేశాలు. సో మనం పాస్ చేసుకోకూడదు. అది కూడా మేము చైనాకి వ్యతిరేకం అనకుండా భారతదేశం చేస్తాం. దక్షిణ చైనా సముద్రం ఫ్రీగా ఉండాలి, ఎవరు ఆప్ చేయకూడదు, ఆ ఒక్క పాయింట్ మీదే చైనాను వ్యతిరేకిస్తున్నాం. ఉమ్, చైనాకు కూడా మనం చూపెట్టాలి కదా, ఇదిగో మా స్నేహితులు ఉన్నారు, మేము ఒక్కళ్ళమే కాదు, మాకు మంచి సంబంధాలు ఉన్నాయి అని చూపెట్టాలి. సో క్వాడ్ అనేది 4 దేశాలు సంబంధం ఉన్న ఆర్గనైజేషన్, మంచి ఆర్గనైజేషన్, బలంగా చూసుకోవాలి. మన లిమిట్లో మనం ఉంటామని కూడా చెప్పారు అవును, అమెరికా. అవును. మేమేదో పరిగెత్తుకుని వెళ్ళిపోయాక సముద్రాల్లో గొడవ పెట్టాం, మేము చైనాను వ్యతిరేకిస్తూ ఉంటాం అని చెప్పుకోవటం, జరగటం, మొదలుకెళ్ళటం. తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన సలహాదారులు మెల్లిమెల్లిగా చెప్పటం, భారతదేశంతో తగు వద్దు, నీ గౌరవమే పోతాది ఆఖరికి అని. సో ఇవన్నీ డిప్లొమసీలో స్నేహం కోసం చూస్తూ ఉండాలి. విరోధం వస్తే ప్రిపేర్ ఉండాలి, విరోధంగా ఉంటే తగ్గించడానికి ప్రయత్నం చేయాలి, స్నేహితులు ఉన్న వాళ్ళని స్నేహంగా ఉంచుకోవటానికి ముందరకెళ్ళాలి. ఎస్ ఎస్ సార్. మరో 2 కంట్రీస్ మధ్యలో కూడా ఈ ద్వైపాక్షిక వాణిజ్యం అనేది ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని దాదాపు $500 బిలియన్ పెంచాలని వీళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు ఇరు దేశాలు కూడా. ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? కరెక్ట్ వేలో ఆలోచించి కరెక్ట్గా విశ్లేషిస్తే. ఎందుకంటే సార్ అంటే మోరోవర్ 2024లో అప్పటికి ద్వైపాక్షిక వాణిజ్యం విలువ $190 బిలియన్లు సార్. అది ఇప్పుడు $500 బిలియన్ వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? కరెక్టేనా? పాసిబుల్. ఎందుకంటే చమురు అనేది అమెరికా నుంచి కొనొచ్చు, ఉమ్, గ్యాస్ కొనొచ్చు, ఎస్ సార్. ఎన్నో కొనొచ్చు అక్కడ నుంచి. మనం కూడా వాళ్ళతో ఎక్కువ ట్రేడ్ చేయొచ్చు, చౌకగా గుడ్స్ తీసుకురావచ్చు. తర్వాత చైనా నుంచి వెళ్ళిపోయే ఫ్యాక్టరీలు కూడా మనం తెచ్చుకోవాలి కదా. అలాగే 3 యాపిల్ ఫ్యాక్టరీలు తెచ్చుకున్నా, 2.5 లక్షలు 3 లక్షల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తున్నాయి. అవును. ఒక 10 ఫ్యాక్టరీలు తెచ్చుకుంటే మన దేశానికి సరిపడుతుంది. సో అవన్నీ చేయాలంటే అమెరికాతో విరోధం ఉండకూడదు. అవునండి. తర్వాత వాళ్ళతో పెంచుకోవటం అంటే ఇది ఒక విధానం సార్. బట్ ఏ రోజు కూడా మనం విరోధం కోరుకోలేదు. అంటే సుంకాలు విపరీతంగా విధిస్తున్నా కూడా ఒక్క పల్లెత్తు మాట అనలేదు. అంటే ఒక ఎక్కడ వ్యాఖ్యలు చేయడం కానీ, మేము ఇలా చేయబోతున్నామని చెప్పడం కానీ, ఇంత పని చేశాడా అనడం కానీ ఇలాంటివి ఏమి అనలేదుగా మనం. అది అనకూడదు, అనలేదు. అపోజిషన్ రెచ్చగొట్టి అనాలి, తిట్టాలి అన్నారు, ట్రాప్లో పడలేదు. ఎగ్జాక్ట్లీ సార్. అది చైనాతో గొడవలో పడలేదు. మనం చైనాతో గొడవలు వెళ్ళినప్పుడు కూడా చైనాని తిట్టలేదు. అందుకనే మళ్ళీ చైనా తగ్గిపోయింది. చైనీస్ పద్ధతి తిట్టిన వాళ్ళతో సహించరు వాళ్ళు, మైండ్లో పెట్టుకుంటా. అది లేకుండా చేసాం. అమెరికన్స్తో కూడా ఎంత ప్రొవొకేషన్ వచ్చినా చాలా ప్రొవోక్ చేస్తా వచ్చాడు డొనాల్డ్ ట్రంప్. ఆఫ్టర్ ఆల్ ఇండియా ఏంటి అని అది మర్చిపోయేదా. సో అవన్నీ బాగా చేస్తున్నారు. భారతదేశం విదేశ పాలసీ చాలా బాగున్నది, చాలా జాగ్రత్తగా చేస్తారు. తర్వాత ఇంకో విషయం కూడా డెవలప్మెంట్ ఏంటంటే
అమెరికా ఏదో పాకిస్తాన్తో వెళ్ళిపోయి పాకిస్తాన్తో పెద్ద ఏదో లేదు, పాకిస్తాన్తో కూడా వాళ్ళకి స్నేహం కావాలి. ఎప్పటి నుంచో పాకిస్తాన్లో డబ్బు ఇన్వెస్ట్ చేశారు, ఉమ్. పాకిస్తాన్తో వాళ్ళకి స్నేహం కావాలి, తప్పులేదు అది. ఇంకా మినరల్స్ కి సంబంధించి చాలా పెట్టుబడి కూడా పెడతా ఉంటుంది. ఏదో అంటారు, ఎంతవరకు వెళ్తాయి చూడాలి, అన్ని అవునండి. మాటలతో ఉమ్. అది. Yes, sir. తర్వాత ఆ డెవలప్మెంట్ లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా గొడవలు పడుతున్నారు. అమెరికా ఆనందంగా ఉన్నారు, కానీ మనం ఆఫ్ఘనిస్తాన్ స్నేహితులు అవుతున్నాం. అది ఆఫ్ఘనిస్తాన్, అది అమెరికాకి ఆశ్చర్యంగా ఉన్నది. సో ఇవన్నీ విదేశీ విషయాల్లో అవుతూ ఉంటాయి. Yes. సడన్ గా స్నేహితులు విరోధీలు అయిపోతారు, విరోధి స్నేహం అయిపోతారు. అవును. ఏ నిమిషం ఎలాగుంటుందో చెప్పలేము. ఉమ్. సో అమెరికాతో చాలా మంది పోరాడాలి, వాళ్ళు ఏం చేయలేరు అంటే అది ఊరుకునే, అది దేశం ఇంట్రెస్ట్ కాదు, అందరూ కావాలి, రష్యా కావాలి. ఇందాక ఉదాహరణ చెప్పా, మనకి శాంక్షన్స్ వేయలేదు, ఇరాన్తో వ్యాపారం చేస్తున్నాం, Yes, sir. Yes, sir. అది పెద్ద విషయం, షూర్ సార్, షూర్ సార్. చాలా పెద్ద విషయం. అవును సార్, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటారు. అవును సార్, అవును. రష్యా నుంచి కూడా ఆయిల్ తగ్గటం మనం ఎంత తగ్గేస్తాం, ఎందుకంటే ఇంటర్నేషనల్ గా ఇంకా అడ్వాంటేజ్ లేదు, ప్రైస్ అంతే కదా సార్. అడ్వాంటేజ్ చాలా తక్కువ ఉన్నది. డెఫినెట్లీ సార్, చూద్దాం వాట్ అది వచ్చింది. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇప్పటివరకు ఉన్న డిబేట్.